మీరందరూ రావటం నాకు ఇష్టం. మరి మీ అందరినీ చూడడం నాకు సంతోషం. మీరందరూ ఎప్పుడూ కూడా మిమ్మల్ని చూసుకుంటూ నేను ఎక్కువ కాలం బ్రతకాలని మిమ్మల్ని బట్టే ఈ మధ్య చిన్న ఆశ నాలో పుట్టింది. అందరూ అంటుంటారు, డాడీ మీరు ఎక్కువ కాలం బ్రతకాలి డాడీ. కానీ అది ఒకప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే నా తండ్రి పిలుపుకు నేను లోబడి వెళ్ళిపోవాలి కదా నాయనా అని. కానీ మిమ్మల్ని చూస్తుంటే, పెరుగుతున్న నా పిల్లల సంఖ్య చూస్తుంటే నేను ఉండాలి. నా పిల్లల గర్భాన పుట్టినవారు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చెప్పకపోవడం వల్ల పిల్లలు కూడా వాక్యం తెలియని వారుగానే ఉన్నారు, నా పిల్లల తాలూకా పిల్లలు. కనుక వాళ్ళని బట్టి నాకు భయం వేసింది. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, మీరు నేర్పండి, నాకు విడిచిపెట్టండి, నా పిల్లలకు విడిచిపెట్టండి. డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు, అదనపు డిప్యూటీ డైరెక్టర్లుగా ఉన్నారు, జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు, తండ్రిగా నేనున్నాను. ఎంతోమంది ప్రిన్సిపాల్స్ ఉన్నారు, వైస్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు, కళాశాలలు ఉన్నాయి. పంపించండి. వాళ్ళకి పాఠం అర్థమవుతుందో లేదో ఆలోచించకండి, వాళ్ళ ముందు కూర్చోబెట్టండి. అక్కడ దేవుని మాటలు వినగలిగిన ఓపిక, ఓర్పు వాళ్ళకి రావాలి అంటే చిన్నతనం నుంచే వాళ్ళని ప్రభు క్లాసులకి పంపించాలి. ఓకేనైనా? గాడ్ బ్లెస్ యూ. మంచి భోజనం మీకోసం వండించాను, చక్కగా తినండి. ఈ రాత్రి మీద ప్రయాణం అంత మంచిది కాదు, నేను ఎప్పుడు రాత్రి ప్రయాణాలు చేయొద్దంటాను.